కామ్రేడ్ ఎలిమినేట్ సురేందర్ రెడ్డి గారు రాష్ట్ర నాయకులు వారికి పూలమాలను వేయాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో ఈరోజు నామవరంలో మీడియా కార్యక్రమం జరిగింది. దీనికి మీడియా ఉద్దేశం ఏంటంటే శ్రీకాకుళం నగరంలో ఎట్లా అమరులైరో ఈరోజు నామవరం గ్రామంలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి ఇక్కడ నామవరంలో గిట 4-5 హత్య కాబడిన వాళ్ళ ఆత్మ సాక్షిగా ఈ మీడియా జెండాతో పాటు ఇక్కడ జరుగుతున్న భూస్వాములకు వ్యతిరేకంగా ఈ ఎర్ర జెండా ఈ నామవరం ఉన్న రోజులు ఈ జెండా ఎగురుతుందని తెలియజేస్తూ ఈరోజు నామవరం గ్రామంలో మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. అదే సందర్భంగా నామవరం అమరవీరుల సంస్మరణ సభను కూడా జరుపుకున్నాము. ప్రపంచంలో భూస్వామ్య దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారీ వర్గాలకు వ్యతిరేకంగా పీడిత దాడిత జనానికి అండగా నిలిచినటువంటి మేడే ఈరోజు ప్రపంచ ప్రజల ఆశాజ్యోతిగా నిలబడింది. దాన్ని ముందుకు కొనసాగించడం కోసం ప్రపంచమంతా ఈరోజు మేడే కార్యక్రమాల్లో భాగంగానే నామవరం గ్రామంలో ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి అనే నినాదంతో ఈరోజు మేడేని విజయవంతంగా నిర్వహించుకున్నాం. అదే విధంగా నామవరం వీరుల త్యాగాల పోరాటాల ఫలితంగా ఈరోజు నామవరంలో అమరవీరుల జెండాను కూడా ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. ఈరోజు గ్రామంలో భూస్వాములు, కాంగ్రెసు, జనశక్తి గుండాల చేత హత్యగాపించబడినటువంటి అమరవీరుల సాక్షిగా ఈరోజు ప్రజలు వందలాది మందిగా కదిలి ఊరేగింపు చేసి ఊరిలో అమరవీరుల జెండాను ఆవిష్కరించుకున్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలే మార్గంగా ఉద్యమాల ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తాయని చెప్పి పాలక వర్గాలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు మోసపోవద్దని చెప్పి పిలుపునిస్తూ ప్రజలు తమ పోరాటాల ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం తరఫున మేము ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ప్రజలు ఈరోజు అనేక సంక్షేమ పథకాల పేరుతో మోసపోతున్నారు కాబట్టి పాలక వర్గాలు కూడా ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఈ మోసానికి కొట్టుపోకుండా భారత కమ్యూనిస్టు విప్లవకారులు వెనకాల సమీకృతులు కావాలని తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం ఒక్కటే మార్గమని చెప్పి పిలుపునిస్తూ ఈరోజు మేడే సందర్భంగా మరియు నామవరంలో అమరులైన వారికి జెండాలు కూడా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ఆ పథకాలు అమలుపరచకుండా ఏదో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి చలాయిస్తారు. కాబట్టి మనందరం ఈ యొక్క భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ తరఫున మనందరం పోరాటం చేసి ఆ యొక్క సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్క మన ఊరిని గత 40 సంవత్సరాలుగా ప్రతి ఒక్క కార్యక్రమంలో మంచినీరు కానీ, సీసీ రోడ్లు కానీ, పెన్షన్లు కానీ ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు చేరువయ్యేటట్టుగా ప్రజలకు దగ్గర ఉండి ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేము వారికి అండదండగా ఉండి మేము వాళ్ళకు సహకరించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ యొక్క అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తూ ఈ యొక్క ఎర్రజెండా నీడన అందరూ పోరాటం చేసి మన హక్కుల్ని సాధించుకోవాల్సిందిగా ఈ యొక్క మేడే సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు మరియు విప్లవ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.